సమరం ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ నాస్తికులు డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు రచించిన సైన్స్ రచనలు ఎప్పుడు అవసరమే అన్న విషయం గురించి తెలుసుకుందాం. మొదటి నుంచి శాస్త్రజ్ఞుడికి సామాన్యుడికి మధ్య చాలా దూరం ఉంటూ వచ్చింది. శాస్త్రవేత్త తన ప్రయోగాల ఫలితాలను ప్రచురిస్తాడు, కానీ అవి జాతీయ అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్లోనే ఉంటాయి. అవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఉన్న శాస్త్రవేత్తలు ఉపయోగించిన శాస్త్ర సాంకేతిక పదాలు వారికి అర్థం కావు. తత్ఫలితంగా ఈ సగటు మనిషి తాత్కాలికంగా రంగుల కళలను చూపించే కల్పనా సాహిత్యం వైపు మొగ్గు చూపుతాడే కానీ ప్రకృతి రహస్యాలను, మానవుడి విజయాలను గురించి చెప్పే విజ్ఞాన సారస్వతం జోలికి పోడు. మనిషి కదలికలను, చేతి గీతలను, జాతకాలను, ముహూర్తాలను నమ్ముకుంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటూనే ఉన్నాడు. మూఢాచారాలు, కర్మ సిద్ధాంతంపై విశ్వాసం ఇంకా పోలేదు. ఇందుకు ప్రభుత్వాధినేతల బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి సామాన్యుడి కోసం సైన్స్ రాయాల్సిన అవసరం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటూ ఉంది. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో దేశం ప్రగతి సాధించాలంటే ప్రజలకు శాస్త్రీయ అవగాహన అలవడటం చాలా అవసరం. హేతుబద్ధమైన దృష్టి, శ్రమశక్తి పట్ల గౌరవం, వ్యక్తి చేసే పని వల్ల సామాజిక ప్రయోజనం వంటి వాటిని శాస్త్రీయ అవగాహన స్పష్టం చేస్తుంది. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు కృషి చేసిన తెలుగు రచయితలు చాలామందే ఉన్నారు. పావులూరి మల్లన్న రాసిన గణిత శాస్త్రం దక్షిణ భారతంలో మొట్టమొదటి వైజ్ఞానిక రచనని పలువురి అభిప్రాయం. తర్వాత కాలంలో వేమూరి విశ్వనాథ శర్మ, ఎం నరసింహము, కె సీతారామయ్య, డాక్టర్ ఆచంట లక్ష్మీపతి, నిడదవోలు, కాళీపట్నం కొండయ్య మొదలైన వారు 1914-1940 మధ్య కాలంలో తెలుగులో సైన్స్ రచనలు విరివిగా రావడానికి కారణమయ్యారు. ఆ తర్వాత త్రిపురనేని రామస్వామి చౌదరి, తాపి ధర్మారావు, గోపరాజు రామచంద్రరావు, హరి ఆదిశేషువు, భేతనభట్ల విశ్వనాథం, డాజీ గోపాలరావు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, ఆర్విజి సుందరరావులు విరివిగా సైన్స్ రచనలు ప్రకటించారు. తర్వాత తరంలో అంటే 1950-80 మధ్య ఆధునిక దృక్కోణంలోంచి కొత్త తరం తెలుగు సైన్స్ రచయితలు పుట్టుకొచ్చారు. వసంతరావు వెంకట్రావు, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామ్మోహన్ రావు, కొడవటిగంటి కుటుంబరావు, డాక్టర్ మహీధర నళిని మోహన్ రావు, గాలి బాలసుందర్రావు, డాక్టర్ పి దక్షిణామూర్తి, అయ్యగారి వీరభద్రరావు, రావూరి భరద్వాజ, రావిపూడి వెంకటాద్రి, కొడవటిగంటి రోహిణి ప్రసాద్ మొదలైన వారు. ఇక్కడ ప్రముఖులైన వారి పేర్లను చెప్పింది ఎందుకంటే సైన్స్ రచయితలుగా నిలబడాలనుకున్న వారు, ఇతరత్రా అభిరుచి ఉన్నవారు వీరి రచనలు వెతుక్కుని తప్పక చదువుతారని నా ఆశ. గతాన్ని బాగా అవగతం చేసుకున్నప్పుడే కదా మన వర్తమానాన్ని కావాల్సిన రీతిలో తీర్చిదిద్దుకునేది. కళ కోసమే, కవిత్వం కోసమేలాగా సైన్స్ కోసమేనని అనుకునేవారు ఉన్నారు. అలాంటి వారి వల్ల సమాజానికి పెద్దగా లాభం ఉండదు. అన్నీ సమాజ శ్రేయస్సు కోసమే అనుకుని పనిచేసేవారు కావాలి. సైన్స్ పాఠంలాగా కాకుండా సమాజ గతికి అన్వయించి సామాజిక కోణంలోంచి చెప్పేవారు కావాలి. ఇలాంటి వారు చాలా తక్కువ మందే ఉన్నారు. యువతరం ఇప్పుడు ఈ పనిని చేపట్టాల్సి ఉంది. ఎవరి పరిధిలో వారు, ఎవరి స్థాయిలో వారు, ఎవరికి వీలైనంత వారు వైజ్ఞానిక హేతువాద ప్రచారానికి కృషి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ విషయాలు బాలికలకు, యువకులకు తెలియజేయడం చాలా అవసరం. ఎందుకంటే భావి భారత పౌరులు వారే. వారి దృక్పథంలో మార్పు వస్తే క్రమక్రమంగా రాగల కాలంలో సమాజంలో మార్పు దానంతటా అదే వస్తుంది. ఇప్పటికీ కొన్ని స్టడీ సర్కిల్స్లో చర్చలు నిర్వహించుకుంటున్నారు, ఆలోచనలు పంచుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం కొందరు ఉపాధ్యాయులు తమ విద్యార్థులు వైజ్ఞానిక స్పృహ కలిగించే పుస్తకాలను పరిచయం చేస్తున్నారు. పత్రికల్లోని ఇలాంటి వ్యాసాలు చదివి వినిపిస్తున్నారు. అవసరమైన చోట వారి అనుమానాలు తీరుస్తున్నారు. కొంతమంది ఉదార స్వభావులు తమ సొంత డబ్బుతో సైన్సు, హేతువాద, మానవవాద పత్రికలకు చందాలు చెల్లించి తమ ప్రాంతంలోని గ్రంథాలయాలకు ఆ పత్రికలు అందేటట్లు చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక, మానవ వికాస వేదిక, విజ్ఞాన దర్శిని, ప్రజా సైన్స్ లాంటి సంస్థలు ఉన్నాయి. వాటి శక్తి మేరకు అవి పని చేస్తున్నాయి. అలాగే హేతువాది, సైన్స్ హేతువాదం, స్వేచ్ఛాలోచన, గ్రీన్ బెల్ట్, నాస్తిక దర్శిని, వాయిస్ ఆఫ్ చార్వాకా, భౌతికవాది, ప్రజా సైన్స్ వేదిక, వివేక పదం లాంటి చిన్న పెద్ద పత్రికలు ఎన్నో ఉన్నాయి.
చెకుముకి పిల్లల సైన్స్ పత్రిక ఉంది. వీటి వెనుక అనుభవజ్ఞులైన సంపాదకులు, రచయితలు, కార్యకర్తలు ఉన్నారు నిజమే. అయినా ఈ నివేదికలు, ఈ పత్రికలు సరిపోవు. ఇంకా ఇంకా కావాలి. వేదికల సంఖ్య, పత్రికల సంఖ్య ఎన్నో రెట్లు పెరగాలి. జనంలోని మూఢత్వాన్ని, మరీ ముఖ్యంగా విద్యావంతుల్లో మూర్ఖత్వాన్ని వదిలించాలంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో సైన్స్ కార్యకర్తలు ముందుకు రావాలి. అన్ని దిన, వార, మాసపత్రికల్లో వైజ్ఞానిక స్పృహను పెంచే రచనలు వస్తూ ఉండాలి. కొన్ని టెలివిజన్ ఛానల్లో మూఢనమ్మకాలపై చర్చలు జరుగుతుంటాయి. సంతోషించాల్సిన విషయమే. కానీ వాటికంటే 4 రెట్లు ఎక్కువగా జ్యోతిష్యం, రంగుల రాళ్ళు, అల్లా గొలుసులు, బాబా హారతి కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతుంటాయి. సమాజంలో అన్ని వర్గాల వారిని, అన్ని ఆలోచన ధోరణులను ఆదరించాలనుకుంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. దర్శనీయ స్థలాల పేరిట ఉచితంగా కైలాస దర్శనం, వైకుంఠ దర్శనం, మక్కా, బెత్లహేం వగైరాను కొన్ని ఛానళ్లను చూపిస్తూనే ఉంటాయి. భక్తిని, మూఢనమ్మకాలను పోషించడంలో టెలివిజన్ ఛానళ్ళు, పత్రికలు బహుశా పోటీ పడుతుంటాయి. వాస్తు, వారఫలాలు లేని పత్రిక ఏదైనా ఉందా? సుప్రభాతాలు లేని రేడియో ఛానల్ ఉందా? ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకంటే ఎన్నెన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ సైన్స్ కార్యకర్తలు సమాజంలో వైజ్ఞానిక స్పృహను పెంచడం చాలా కష్టం. ఇదంత సులభమేమీ కాదు. అట్లని బాధ్యతను గాలికి వదిలేసి చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. వయసులో ఉన్నప్పుడు కొంతమంది సైన్స్ రచయితలు ఏదో చేసేయాలని ఉపలాట పడతారు. కానీ వాస్తవానికి వారు చేసింది ఏమీ ఉండదు. పైగా పెరిగే వయసు వల్ల శారీరక, మానసిక మార్పులు వస్తాయి. ఫలితంగా యోగుల కథలు, సాధువుల జీవిత చరిత్రలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి ఆరిపోయే దీపాల వల్ల యువతరానికి ఏమాత్రం లాభం ఉండదు. అలాంటి వారిని వదిలేసి ముందుకు దూసుకుపోవడం జరుగుతూనే ఉండాలి. సైన్స్ కార్యకర్తలు ఎప్పుడూ పరిగెత్తే గుర్రాల్లాగుంటేనే దూసుకుపోగలరు. అన్ని రంగాల్లో వలె ఈ రంగంలో కూడా ప్రచార పటాటోపం ప్రదర్శించేవారున్నారు. కళానిధి, సాహిత్య కోవిదులు, సైన్స్ ధోరణి లాంటి బిరుదులు తగిలించుకొని ప్రచార కార్యక్రమాలు చేపడుతుంటవారు. వీరికి హేతువాదం, నిరీశ్వరవాదం, మానవవాదం లాంటి పదాలు మాట్లాడడమే ఇష్టం ఉండదు. ఇలాంటి వారు ఒకే వారిలో 2 కత్తులు దూరుస్తారు. సంస్కృతి పేరుతో ఒకవైపు సంప్రదాయాన్ని, మరోవైపు సైన్స్ని కట్టగట్టి మాట్లాడతారు. ఇంకా చోద్యమేమంటే వారి స్వీయ మూఢనమ్మకాలకు శాస్త్రీయ నేపథ్యం ఉందని దబాయిస్తుంటారు. జనం నవ్విపోతున్నారన్న స్పృహ కూడా వారికి ఉండదు. ఇంతెందుకు, శ్రమజీవుల స్వేదంపై అమోఘంగా పాటలు పాడేవారు, అట్టడుగు వర్గాల పట్ల గాఢమైన సానుభూతి ఉన్నవారు, పెత్తందారి వ్యవస్థ మీద తోటాలు పేల్చేవారు, దేవుడు, మత విశ్వాసాల విషయానికి వచ్చేసరికి నిశ్శబ్దమైపోతారు. ఒక్క మాట మాట్లాడరు. ఎందుకు? అలాంటి విషయాలు లేవనెత్తి కొరివితో తలగొక్కోవడని అనుకుంటారేమో, తెలియదు. ఈ 60-70 ఏళ్లుగా శాస్త్రీయ ఆలోచన విధానానికి కొన్ని రాజకీయ పార్టీలైనా గట్టిగా నిలబడి ఉంటే దేశం ఎంత అల్లకల్లోలమయ్యేది కాదు. ఇప్పటికైనా సరే ఆ మార్పు రావాలి. రాజకీయ, సామాజిక సంస్థలు, సంఘాలు మరింత చైతన్యవంతం కావాలి. వైజ్ఞానిక ప్రగతిని అడుగున పడేసే కార్యక్రమాలను అడ్డుకుంటూ ఉండాలి. అయితే సైన్స్ నేపథ్యంలోంచి హేతువాదాన్ని ప్రచారం చేస్తున్న వారు బాబు గోగినేని. ఈయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీవీ చర్చల్లో విరివిగా కనిపిస్తుంటారు. ఈ రంగంలో సీనియర్లైన డాక్టర్ బ్రహ్మారెడ్డి, పెన్మెత్స సుబ్బరాజు, డాక్టర్ సమరం, పసల భీమన్న, షరీఫ్ గోరా, కొత్తపల్లి రవిబాబు, డాక్టర్ గుమ్మా వీరన్న, మేడూరి సత్యనారాయణ మొదలైన వారే కాకుండా కుర్రా హనుమంతరావు, షేక్ బాబు, రావు కృష్ణారావు, జీడి సారయ్య, షేక్ దర్యావలి వంటి వారు కూడా ఉన్నారు. నేనెందుకు సైన్స్ రాస్తున్నాననే సంకలనం డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, మల్యాద్రిల సంపాదకత్వంలో ప్రకటించారు. ఇలాంటివి ఇంకా రావాలి. చిన్న కథలు ముందుకొచ్చి ప్రోత్సహించాలి. ఇంకా కొన్ని పేర్లు నేను మరిచిపోయి ఉండొచ్చు. అందువల్ల వారి కృషి తక్కువదైపోదు, లేదా గతంలో మరో చోట మరికొందరిని గుర్తు చేసుకుని ఉంటాను. ఏమైనా సైన్స్ ప్రగతికి మానవవాద, హేతువాద కార్యకర్తలు, రచయితలు, సంస్థలు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. తప్పదు. ఈరోజు మనం ప్రముఖ నాస్తికులు డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు రచించిన సైన్స్ రచనలు ఎప్పుడు అవసరమే అన్న విషయం గురించి తెలుసుకుందాం కదా. తిరిగి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.